హలో వ్యూవర్స్, ఈ వీడియోలో సెల్ పాయింటర్ యొక్క యాక్షన్స్ ఏంటి చూసాం. మనం సెల్ పాయింటర్ అంటే ఏం నేర్చుకున్నాము? ఓకే, ఏదైతే సెల్ని మనం క్లిక్ చేస్తామో ఓకే ఆ సెల్ని ఏమంటాం మనము? సెల్ పాయింటర్. ఓకే, అక్కడ ఏదైతే వస్తుందో సెల్ని క్లిక్ చేసినప్పుడు ఏదైతే థిక్ బార్డర్ వస్తుందో దీన్ని ఏమంటాము? సెల్ పాయింటర్ అని అంటాం. ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక షీట్లోకి వెళ్తాను. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను చూడండి. ఏ డేటా మీద ఎక్కడ పెట్టినా ఏమొస్తుంది? అది థిక్ వైట్ ప్లస్ వస్తుంది. ఓకే, వైట్ ప్లస్ వచ్చింది కదా, ఎంత వైట్ కలర్లోనే ఉంది కదా ప్లస్ సైన్. మౌస్ పాయింటర్ ఎలా ఉంది? థిక్ వైట్ ప్లస్లో ఉంది. అదే ఈ బార్డర్ మీద పెడితే ఏమవుతుంది? 4 హెడెడ్ యారో వస్తుంది. మధ్యలో పెడితే ఏమవుతుంది? థిక్ ప్లస్ వచ్చింది. ఫిల్ హ్యాండిల్ మీద పెడితే ఏమవుతుంది? బ్లాక్ ప్లస్ వచ్చింది. వైట్ ప్లస్ బ్లాక్ ప్లస్ 4 హెడెడ్ యారో, అంతే కదండి. ఓకే, వైట్ ప్లస్ బ్లాక్ ప్లస్ 4 హెడెడ్ యారో, ఈ 3 విధాలుగా ఎక్సెల్లో ఏమవుతుంది? మౌస్ పాయింటర్ చేంజ్ అవుతుంది. మరి దీని యొక్క మీనింగ్ ఏంటి? ఓకే, కరెంట్ సెల్ని ఏమంటాము? యాక్టివ్ సెల్ అంటామని ఆల్రెడీ నేర్చుకున్నాం. అయితే ఈ యొక్క వైట్ ప్లస్ ఎలా పనిచేస్తుందో ఫస్ట్ నేర్చుకుందాము. ఎక్కడి నుంచి అయినా సరే మీరు అక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? సెలెక్ట్ అవుతుంది. వైట్ ప్లస్ వచ్చినప్పుడల్లా మీరు డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇది సెలెక్షన్ కోసం యూజ్ చేస్తాం. వైట్ ప్లస్ అనేది అర్థమైపోయింది. మరి ఈ యొక్క బ్లాక్ ప్లస్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది? ఓకే రైట్, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ మూడింటికి కలిపి టోటల్ ఎంత అవుతుంది తెలుసుకోవాలి. అయితే ఏం చేస్తాను నేను, దీన్ని ఆటో సమ్ క్లిక్ చేస్తే దాని టోటల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ యొక్క ఫిల్ హ్యాండిల్ని, ఓకే ఈ బ్లాక్ ప్లస్ కదండి, ఫిల్ హ్యాండిల్ని డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? అది ఫిల్ అయ్యింది. అర్థమైంది కదండి. అయితే ఫిల్ హ్యాండిల్ దాని పేరే ఏంటి? బ్లాక్ ప్లస్ పేరేంటి? ఫిల్ హ్యాండిల్, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే దాంట్లో ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ఫిల్ చేసింది. అదే ఒకవేళ నేను ఇక్కడ 56 టైప్ చేశాను, చూడండి ఏముంది ఇక్కడ 56 ఉంది. అంతకుముందు ఇక్కడ ఏముంది? ఈ 156లో ఏముంది? ఫార్ములా ఉంది. అయితే ఇందులో ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ఫిల్ చేసింది. ఇందులో వాల్యూ ఉంది కాబట్టి ఏం చేసింది? ఆ వాల్యూని ఫిల్ చేస్తుంది. అదే టెక్స్ట్ ఉందనుకోండి, ఓకే ఏం చేస్తుంది? అది టెక్స్ట్ని ఫిల్ చేస్తుంది. ఓకేనా. అదే మనము ఏదైనా సిరీస్ కావాలనుకోండి, 1 ఇచ్చాను, ఎంటర్కి 2 ఇచ్చాను, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఫిల్ హ్యాండిల్ని డ్రాగ్ చేస్తే ఏమైపోయింది? సీరియల్ నెంబర్ వచ్చింది. అర్థమైంది కదండి. ఫిల్ హ్యాండిల్ ఏంటి? ఒక్కో సందర్భంలో ఒక్కోలా పనిచేస్తుంది అనేది నేర్చుకున్నాం. రైట్, ఇక డబుల్ క్లిక్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను చేస్తున్నాను, ఈ ఫార్ములాని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను. రైట్ క్లిక్, క్లియర్ కంటెంట్స్. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసే బదులుగా ఏం చేస్తాను? డబుల్ క్లిక్ చేస్తాను. ఈజీ కదా. డ్రాగ్ ఎప్పుడు చేస్తాను? అండూ చేస్తున్నాను. డ్రాగ్ ఎప్పుడు చేస్తాను అంటే నాకు ఇంతవరకే కావాలి అన్నప్పుడు మాత్రం డ్రాగ్ చేస్తాను. నాకు ఒకవేళ మొత్తం కావాలి అన్నప్పుడు ఏం చేస్తాను? డబుల్ క్లిక్ చేస్తాను. అది అన్నింటికి కూడా ఏమవుతుంది? అది ఫిల్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఫిల్ హ్యాండిల్ ఎంత పవర్ఫుల్లో అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాము అంటే ఏంటిది? 4 హెడెడ్ యారో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క నేమ్స్ నాకు ఇక్కడ వద్దు, ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలి. అయితే ఏం చేశాను? సెలెక్షన్ చేసి బార్డర్ పైన, అంటే ఈ యొక్క సెలెక్షన్ బార్డర్ ఉంది కదండి, బార్డర్ పైన పెట్టినప్పుడు ఏమవుతుంది? 4 హెడెడ్ యారో. మధ్యలో పెడితే వైట్ ప్లస్, ఫిల్ హ్యాండిల్ మీద పెడితే బ్లాక్ ప్లస్, ఓకే బార్డర్ మీద పెడితే 4 హెడెడ్ యారో. అలా వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను? నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఏమైపోయింది? మూవ్ అయింది. అదే మనకి ఇది తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము? సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తాం. ఏది బెటరు? డ్రాగ్ చేయడం బెటరా, ఇలా కాపీ పేస్ట్ చేయడం బెటరా? మీరే ఆలోచించుకోండి. రైట్, ఇలా మనము ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు కాపీ వద్దనుకుంటున్నాను, అండు. రైట్, అయితే నేను కాపీ చేశాను కాబట్టి కాపీ అయింది. అదే మూవ్ చేయాలంటే ఏం చేస్తాను? సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ చేసి కట్ ఇస్తాను. కట్, రైట్ క్లిక్
పేస్ట్. చూసారా, కట్ పేస్ట్ అంటే ఏమైపోయింది, అక్కడ కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయింది. కాపీ చేస్తే కాపీ పేస్ట్ అవుతుంది. ఓకే, అదే నేను ఇంతకుముందు మనం ఏం చూసాము, డ్రాగ్ చేయడం వల్ల బోర్డర్ని ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఏమైపోయింది, మూవ్ అయ్యింది. మరి నాకేం కావాలి, ఇక్కడ కావాలి, అక్కడ కావాలి, రెండు చోట్ల కావాలి అంటే కాపీ. ఎలా చేయాలి, జస్ట్ మనము ఆ బార్డర్ మీద మౌస్ పాయింటర్ పెట్టేసి కంట్రోల్ కి నొక్కి పట్టుకొని ఏం చేయాలి, డ్రాగ్ చేయాలి. కంట్రోల్ నొక్కి మీరు మౌస్ పాయింటర్ బార్డర్ మీద పెట్టి డ్రాగ్ చేయొచ్చు, మీరు బార్డర్ పైన మౌస్ పాయింటర్ పెట్టేసి కంట్రోల్ నొక్కి డ్రాగ్ చేయొచ్చు. కానీ డ్రాగ్ చేసే ముందు మాత్రం కంట్రోల్ కి నొక్కి పట్టుకోవాలి, 4 హెడెడ్ యారో వచ్చినప్పుడు మాత్రమే డ్రాగ్ చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, కాపీయింగ్ మూవింగ్ అనేది ఫాస్ట్ గా చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రైట్, సో ఇక్కడ ఈ యొక్క వైట్ ప్లస్ గురించి, బ్లాక్ ప్లస్ గురించి అండ్ 4 హెడ్ యారో గురించి మనం చాలా క్లియర్ గా నేర్చుకున్నాము. ఇది మీరు అవసరాన్ని బట్టి ఏం చేయండి, యూస్ చేయండి. ఓకే, ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కామెంట్స్ మాత్రం ఇవ్వకుండా ఊరుకోకండి, తప్పనిసరిగా ఇవ్వండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎవ్రీడే అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ షేర్ చేయండి, షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ప్లీజ్ ప్రాక్టీస్.